మొన్ననే అంత దేశమంతా నవ్వుకున్నటువంటి అంశం. ఎవరైనా దారిలో మందు తాగారా లేదా అని తెలుసుకోవడం కోసం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. ఆ బ్రీత్ అనలైజర్ని కూడా పట్టుకుని పారిపోయారు, కారుతో సహా పారిపోయినటువంటి ఉదంతంలో ఇప్పుడు పోలీసులు ముందడుగు వేశారు. ఆ బ్రీత్ అనలైజర్ పట్టుకెళ్ళినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే బ్రీత్ అనలైజర్ని రికవర్ చేశారు. దాంతోపాటుగా ఏ కారులో అయితే తీసుకుపోయారు టాటా జస్ట్ 4-వీలర్, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎవరైతే కొత్తపల్లి శ్రవణ్ కుమార్ నిందితుడు, అతన్ని అరెస్ట్ చేశారు. 27 ఏళ్ళు, తారకా కాలనీ, ఎన్ఎంసి రాంపల్లి గట్కేశ్వర్ రోడ్ సంబంధించినటువంటి, అట్లాగే అక్కడేదో పోతన్న కాలనీ అట 8 ఇంక్లైన్ కాలనీ, రామగుండం, కరీంనగర్ అతని అడ్రస్సులు 2 ఉన్నాయి అనుకుంటా. అతన్ని అరెస్ట్ చేసి అది స్వాధీనం చేసుకున్నారు.